ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎప్పుడు కూడా పాయకరావుపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి కంచు కోట. ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఈ రోజు మీ అందరి జీవితాలు బాగు చేయడానికి రాష్ట్రంలోని అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, స్టీల్ సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దానికి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్ కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్ కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుతుంది. తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు. తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే. ఈయన ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం.